పాండురాజు తన కుటుంబంతో ఉత్తర దిశగా ప్రయాణిస్తూ హంసకూట పర్వతం దాటి శతశృంగ పర్వతాన్ని చేరుకుని అక్కడే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. ఒకరోజు కొంతమంది దివ్య ఋషులు బ్రహ్మలోకానికి వెళుతుండగా పాండురాజు వారిని చూసి ఇలా అడిగాడు: మహర్షులారా, నేను కూడా నా భార్యలతో బ్రహ్మలోకానికి రాగలనా? వారు కొంచెం నిశ్శబ్దంగా చూసి, మహారాజా, మీరు సంతానం లేకపోవడం వల్ల సృష్టికర్తను దర్శించే అర్హత లేదు. కాని దుఃఖించవద్దు, మీ జాతకంలో సంతానం యోగం ఉంది. దాని మార్గాన్ని అన్వేషించండి అని అన్నారు. ఆ మాటలు వినగానే పాండురాజు సంతానయోగం ఉందని తెలుసుకున్న ఆనందం కంటే దానిని ఎలా సాధించాలో తెలియక వచ్చిన సందిగ్ధంలో పడిపోయాడు. అప్పుడు పాండురాజు తన భార్యల దగ్గరకు వెళ్లి వారిని శాంతంగా ఉద్దేశించి అన్నాడు: కుంతీమాద్రి, మన వంశాన్ని నిలుపుకోవాలి. ఇది కేవలం నా కోరిక మాత్రమే కాదు, కురువంశ భవితవ్యానికి అవసరం. దివ్య ఋషులు కూడా ఈ విషయాన్ని చెప్పారు. మన రాజవంశాల్లో చాలా కాలంగా అలాంటి సమయంలో దేవరన్యాయం చేసిన ఉదాహరణలు ఉన్నాయి. ఇది అధర్మం కాదు, నా అనుమతితో జరుగుతుంది కావున ధర్మపరంగా కూడా తప్పు కాదు. ఆ మాటలు విన్న కుంతీమాద్రి ఒక్కసారిగా ఆగిపోయారు. ఒకటే మాట చెప్పారు: స్వామి, మీరు అనుమతించినా మన మనస్సు ఒప్పకపోతే ఆ కార్యం ఎలా చేస్తాం? మేము కలలో కూడా పరపురుషునిని తలచలేము. అది మనవాళ్ల పరంపరకి తగిన మార్గం కాదేమో అనిపిస్తోంది. అప్పుడు కుంతి ఎన్నో ఏళ్లుగా దాచి ఉంచిన తన రహస్యాన్ని బయటపెట్టింది.